హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితము అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూక్లియడ్, ఆప్షన్ 2 మేరియా పియరీ, ఆప్షన్ 3 వచ్చేసి బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 4 బెల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బెల్. బెల్ వచ్చేసి మనకు సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితము అని నిర్వచించారు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. విజ్ఞాన శాస్త్రము మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ 2 వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 3 కొఠారి కమిషన్ 1964-66, ఆప్షన్ 4 వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005. ఈ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005 ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్రాన్ని అలాగే సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు ఎవరంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠము విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనటానికి మంచి ఉదాహరణ ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మన రాజ్యాంగము, ఆప్షన్ 2 అడవులు గిరిజనులు, ఆప్షన్ 3 వచ్చేసి బాలల హక్కులు, ఆప్షన్ 4 వచ్చేసి శక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 ఈ గిరిజనులు అడవులు. ఈ లెసన్ వచ్చేసి మనకు 5వ తరగతిలో మనకు వచ్చేసి 3 నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు వచ్చేసి సైన్స్ సోషల్ కంబైన్డ్గా మనకు పరిసరాల విజ్ఞాన శాస్త్రం అని చదువుతూ ఉంటాం. సో మనకేంటంటే ఇప్పుడు ఈ 5వ తరగతిలో పరిసరాల విజ్ఞాన శాస్త్రం ఉంది కదా, దాంట్లో విజ్ఞాన శాస్త్రానికి అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధం ఉన్నదనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ అడవులు గిరిజనులు అనేటటువంటి లెసన్ వచ్చేసి మంచి ఉదాహరణ. ఈ అడవులు గిరిజనులు, అడవులు వచ్చేసి మనకు విజ్ఞాన శాస్త్ర పాఠంగా చెప్తాము, అలాగే మనకు ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి కూడా మనము చెప్తాము. ఇక్కడ మన రాజ్యాంగం అనేది ఓన్లీ మనం సాంఘిక శాస్త్రానికే చెప్తాం. బాలల హక్కులు ఇది కూడా సాంఘిక శాస్త్రానికే సంబంధించింది. ఇక్కడ శక్తి అనేటటువంటి లెసన్ కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. కానీ ఈ అడవులు గిరిజనులు అనేది మనకు విజ్ఞాన శాస్త్రానికి అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నటువంటి పాఠ్య భాగానికి మంచి ఉదాహరణ ఏంటంటే అడవులు గిరిజనులు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో ముఖ్యమైన గణిత వనరు కానిది ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గణిత గ్రంథాలయము, ఆప్షన్ 2 గణిత ప్రయోగశాల, ఆప్షన్ 3 గణిత క్లబ్, ఆప్షన్ 4 గణిత ప్రశ్నాపత్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గణిత ప్రశ్నాపత్రము. ముఖ్యమైనటువంటి గణిత వనరు కానిది ఏంటంటే గణిత ప్రశ్నాపత్రము. మన గణిత వనరులకు సంబంధించి ఏమేమి ఉంటాయంటే గణిత గ్రంథాలయము, అలాగే గణిత క్లబ్, గణిత ప్రయోగశాల అనేది మనకు ముఖ్యమైనటువంటి గణిత వనరులు. కానిదేంటి గణిత ప్రశ్నాపత్రం అనేది కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యా బోధన జరగాలి అని ఈ ప్రపంచానికి చెప్పిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ డిఎస్ కొఠారి, ఆప్షన్ 2 బిఎస్ బ్లూమ్, ఆప్షన్ 3 వచ్చేసి ఆర్హెచ్ దవే, ఆప్షన్ 4 వచ్చేసి డిఆర్ కాత్రవెల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్హెచ్ దవే. ఆర్హెచ్ దవే ఏమన్నారంటే విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి సామర్థ్యాల ఆధారంగా మాత్రమే విద్యా బోధన జరగాలి అని చెప్పింది ఎవరంటే ఆర్హెచ్ దవే. నెక్స్ట్ సిక్స్త్ బిట్. క్రింది వానిలో ఒక కృత్యము విజ్ఞాన శాస్త్రము మరియు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు ఉమ్మడిగా చేయలేరు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేలలు పంటల పరిశీలన, ఆప్షన్ 2 ఒక నెలలో వాతావరణం యొక్క నమోదు, ఆప్షన్ 3 నీటి వనరుల క్షేత్ర పర్యటన, ఆప్షన్ 4 పోస్టాఫీస్కు క్షేత్ర పర్యటన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పోస్టాఫీస్కు ఉన్నటువంటి క్షేత్ర పర్యటన.
ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, ఈ ఆప్షన్స్కి సంబంధించి విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిగా చెయ్యలేనటువంటి కృత్యం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ నేలలు పంటలు పరిశీలనలు వచ్చేసి మనకు విజ్ఞాన శాస్త్రానికి అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధించింది. ఒక నెలలో వాతావరణ నమోదు కానీ నీటి వనరుల యొక్క క్షేత్ర పర్యటన కానీ ఇవన్నీ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిగా కలిపి కృత్యాలను చేయగలుగుతారు. ఈ పోస్ట్ ఆఫీస్కు సంబంధించినటువంటి క్షేత్ర పర్యటన వచ్చేసి ఓన్లీ మనకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మాత్రమే చేస్తారు కాబట్టి ఇక్కడ ఉమ్మడిగా చేయలేనిది ఏంటంటే పోస్ట్ ఆఫీస్కు సంబంధించి క్షేత్ర పర్యటన. నెక్స్ట్ 7th బిట్ చూద్దాం. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారము సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాతావరణం, ఆప్షన్ 2 సమాజం, ఆప్షన్ 3 ఆర్థిక పరిస్థితులు, ఆప్షన్ 4 రాజకీయ పరిస్థితులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాతావరణం. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారము సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏంటంటే వాతావరణం. ఈ సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో ఏమేం చేర్చారంటే సమాజము, రాజకీయ పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వచ్చేసి మనకు సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చారు. వాతావరణం అనేది మనకు సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడలేదు. నెక్స్ట్ 8th బిట్. క్రింది వానిలో ఒక అంశము విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధించబడుతుంది. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఖనిజ వనరులు, ఆప్షన్ 2 రాజవంశం కాలంలో ఆవిష్కరణలు, ఆప్షన్ 3 విద్యుత్, ఆప్షన్ 4 వలసలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విద్యుత్. మనకు విద్యుత్ మాత్రమే విజ్ఞాన శాస్త్రంలో బోధించబడుతుంది. ఈ ఖనిజ వనరులు కానీ రాజవంశం కాలంలో ఉండేటటువంటి ఆవిష్కరణలు, వలసలు ఇవన్నీ వచ్చేసి మనము సాంఘిక శాస్త్రంలో చెప్పుకుంటాము. నెక్స్ట్ 9th బిట్ చూద్దాం. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అగస్ట్ కోమ్టే, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 హెన్రీ పాయంకర్, ఆప్షన్ 4 లాక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్. గణితం అంటే పరమాణు శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ 10th బిట్. క్రింది వానిలో ఒకటి ప్రక్రియ నైపుణ్యాల యొక్క అభ్యసన సూచిక కాదు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వర్గీకరణ, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 భావ ప్రసారం, ఆప్షన్ 4 నిష్పాదనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిష్పాదనం. ఈ నిష్పాదనం అనేది ప్రక్రియ నైపుణ్యాల యొక్క అభ్యసన సూచిక అనేది కాదు. ఈ అభ్యసన సూచికలలో మనకు ఏమేమి ఉన్నాయంటే వర్గీకరణము, మాపనము, భావప్రసారం ఇవన్నీ ఈ అభ్యసనంలో ఉండేటటువంటి ప్రక్రియ నైపుణ్యాలు అనమాట. నిష్పాదనం అనేది కాదు. నెక్స్ట్ 11th బిట్. క్రింది వానిలో సిద్ధాంత పరిజ్ఞానము కానిది ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ నిర్వచనములు, ఆప్షన్ 2 భావనలు, ఆప్షన్ 3 సిద్ధాంతాలు, ఆప్షన్ 4 వాస్తవాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాస్తవాలు. సిద్ధాంత పరిజ్ఞానం కానిది ఏంటంటే వాస్తవాలు. నెక్స్ట్ ఈ సిద్ధాంత పరిజ్ఞానంలోకి ఏమేమి వస్తాయంటే నిర్వచనములు కానీ, సిద్ధాంతాలు కానీ, భావనలు ఇవన్నీ వచ్చేసి సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించినవి అనమాట. ఇక్కడ మనకు సిద్ధాంత పరిజ్ఞానం కానిది ఏంటి అంటే అవి వాస్తవాలు వచ్చేసి సిద్ధాంత పరిజ్ఞానానికి సంబంధించినవి కావు. నెక్స్ట్ 12వ బిట్ చూద్దాం. పోషణ యూనిట్ను బోధించుటకు ముందు ఈ విషయాన్ని బోధించే ఉపాధ్యాయునితో చర్చించిన తర్వాత యూనిట్ పథకాన్ని తయారు చేయడం మంచిది. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గణితం, ఆప్షన్ 2 భౌతిక రసాయన శాస్త్రములు, ఆప్షన్ 3 భాష, ఆప్షన్ 4 సాంఘిక శాస్త్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక రసాయన శాస్త్రములు. ఇక్కడ వచ్చేసి మనకు పోషణ అనేటటువంటి యూనిట్ని బోధించాలంటే ముందు ఏం చేయాలంటే ఈ ఉపాధ్యాయులతో భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడి తర్వాత మాత్రమే యూనిట్ పథకాన్ని తయారు చేయాలి. నెక్స్ట్ 13వ బిట్టు. 10వ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు బీజగణిత ఆధారం చేసుకొని బోధింపబడ్డాయి. ఇది సూచించే సహసంబంధం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిత్య జీవిత అంశాలతో బాహ్య సహసంబంధం, ఆప్షన్ 2 ఇతర విషయాలతో బాహ్య సహసంబంధం, ఆప్షన్ 3 ఒకే శాఖలో అంతర్గత సహసంబంధం, ఆప్షన్ 4 వచ్చేసి గణితంలో వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
గణితంలో ఉండే వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధం. ఇక్కడ వచ్చేసి మనకు అంకగణిత సమస్యలు కానీ బీజగణిత సమస్యలు కానీ ఇవన్నీ వచ్చేసి మనకు గణితానికి సంబంధించినవి. అయితే ఈ అంకగణిత సమస్యలన్నిటి ఒక చాప్టర్లో ఉంటాయి, బీజగణిత సమస్యలన్నిటి నెక్స్ట్ చాప్టర్లో ఉంటాయి. ఇవి దేన్ని తెలియజేస్తుందంటే వివిధ శాఖలతో కూడినటువంటి అంతర్గత సహసంబంధాలని తెలియజేస్తాయి. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. ప్రకృతిలోని జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు తేడాలను బట్టి సమూహాలుగా చేయటం అనేది ఈ క్రింది మౌలిక ప్రక్రియ. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చరరాశులను నియంత్రించుట, ఆప్షన్ 2 దత్తాంశ వ్యాఖ్యానం, ఆప్షన్ 3 వర్గీకరణం, ఆప్షన్ 4 పరికల్పన ప్రతిపాదన. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వర్గీకరణం. ప్రకృతిలో ఉండేటటువంటి జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికల తేడాలను బట్టి సమూహాలుగా చేయడం అంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది కదా, వర్గీకరించడం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది? వర్గీకరణకు సంబంధించింది. నెక్స్ట్ 15th బిట్. క్రింది వానిలో గణిత స్వభావానికి చందనిది ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అమూర్త లక్షణం, ఆప్షన్ 2 ఖచ్చితత్వం, ఆప్షన్ 3 సందిగ్ధత, ఆప్షన్ 4 సౌందర్య లక్షణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సందిగ్ధత. గణిత స్వభావానికి చెందనిది ఏంటిదంటే సందిగ్ధత. మనకు గణిత స్వభావంలో సందిగ్ధత అనేది ఉండదన్నమాట. అయితే గణిత స్వభావానికి ఉండే లక్షణాలు ఏంటి? అమూర్త లక్షణం ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది, సౌందర్య లక్షణం అనేటి ఉంటాయన్నమాట. నెక్స్ట్ 16th బిట్. గణితంలో బాహ్య సహసంబంధానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్షేత్రగణితం అంకగణితం, ఆప్షన్ 2 బీజగణితం నిరూపక రేఖాగణితం, ఆప్షన్ 3 అంకగణితం బీజగణితం, ఆప్షన్ 4 వచ్చేసి బీజగణితము భౌతిక శాస్త్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బీజగణితము భౌతిక శాస్త్రము. ఇందాక మనము అంతర్గత సహసంబంధం చూసాం కదా, గణితంలో ఉండే అంతర్గత సహసంబంధానికి ఏంటిది? అంకగణితం బీజగణితం. ఇక్కడ ఏమడిగారు? గణితంలో బాహ్య సహసంబంధానికి ఉదాహరణ ఏంటంటే బీజగణితంలో భౌతిక శాస్త్రానికి. అక్కడ వచ్చేసి మనకు సహసంబంధాలన్నిటి ఉంటాయి. నెక్స్ట్ 17వ బిట్. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారము వాతావరణము ఈ రకానికి చెందిన పరిసరం. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాంస్కృతిక, ఆప్షన్ 2 జీవ, ఆప్షన్ 3 సాంఘిక, ఆప్షన్ 4 భౌతిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భౌతిక. ఈ వాతావరణం అనేది ఏ పరిసరానికి సంబంధించింది? భౌతిక పరిసరాలకు సంబంధించింది. నెక్స్ట్ 18వ బిట్. ఒక విద్యార్థి అతని తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ అతడు ర్యాక్లో అమర్చబడిన వివిధ వస్తువులను స్వేచ్ఛగా పరిశీలించాడు. ఈ పరిశీలన రకము. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనియంత్రిత పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 ప్రత్యక్ష పరిశీలన, ఆప్షన్ 4 వచ్చేసి అప్రత్యక్ష పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనియంత్రిత పరిశీలన. ఇక్కడ వచ్చేసి అతను తన తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వస్తువులను స్వేచ్ఛగా చూస్తూ ఉన్నాడనమాట. అయితే ఈ పరిశీలన రకం దేనికి సంబంధించింది? అనియంత్రిత పరిశీలన. నెక్స్ట్ 19వ బిట్. క్రింది వానిలో ఒక అంశము సాంఘిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో ఒకదానిలో మాత్రమే బోధింపబడుతుంది ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ధ్వని, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 వాతావరణము. ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గాలి, నీరు, వాతావరణం ఈ 3 వచ్చేసి మనకు సాంఘిక శాస్త్రంలో యాజ్ వెల్ యాజ్ విజ్ఞాన శాస్త్రంలో కూడా మనము చెప్పుకోగలుగుతాము. అయితే మనము చెప్పుకోలేనటువంటి అంశం ఏంటంటే ధ్వని. ఇక్కడ మనకు అడిగింది అదే కదా, క్రింది వాటిలో ఒక అంశం వచ్చేసి సాంఘిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో ఒక్క దాంట్లో మాత్రమే బోధింపబడేది ఏంటంటే ధ్వని. ధ్వని అనేది మనకు విజ్ఞాన శాస్త్రంలో బోధించబడుతుంది కాబట్టి. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యథార్థాలు, ఆప్షన్ 2 సిద్ధాంతాలు, ఆప్షన్ 3 అన్వేషణ, ఆప్షన్ 4 భావాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్వేషణ. విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది ఏంటంటే అన్వేషణ సంబంధించింది పొందుపరచబడ్డారు. నెక్స్ట్ బిట్.
మొక్కలు జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టుకు సహసంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూగర్భ శాస్త్రం, ఆప్షన్ 2 చరిత్ర, ఆప్షన్ 3 భూగోళ శాస్త్రం, ఆప్షన్ 4 భౌతిక శాస్త్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భూగోళ శాస్త్రం. ఇక్కడ వచ్చేసి మనకు మొక్కలు జంతువులు ప్రపంచం అంతటా వ్యాప్తి చెందాయట అనేటటువంటి అంశాన్ని వచ్చేసి జీవశాస్త్రంతో పాటుగా ఏ సహసంబంధం అంటే ఏ సబ్జెక్టు సహసంబంధంతో మనము బోధించవచ్చు అంటే భూగోళ శాస్త్రం సబ్జెక్టుతో మనము బోధించవచ్చు. ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చరిత్ర, ఆప్షన్ 2 గణిత శాస్త్రం, ఆప్షన్ 3 భాష, ఆప్షన్ 4 భూగర్భ శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చరిత్ర. ఈ చరిత్ర అనేటటువంటి దాన్ని మనము ఏ సబ్జెక్టుతో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించాడని చెప్తాం కదా, అది వచ్చేసి మనం జీవశాస్త్రంలో చెప్తే దీనికి ఏ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరచంటే చరిత్ర. మనకు చరిత్రలో వచ్చేసి ఆది మానవుల గురించి అనేది ఉంటుంది కదా, సో ఏ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరచవచ్చు అంటే చరిత్ర. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి సమైక్యపరచబడినటువంటి ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాగుప్తీకరించడం, ఆప్షన్ 2 ప్రయోగం చేయడం, ఆప్షన్ 3 రాబట్టడం, ఆప్షన్ 4 ప్రసారం చేయటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రయోగం చేయడం. సమైక్యపరచబడినటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రయోగం చేయటం. నెక్స్ట్ బెట్ ప్రకృతిని పరిసరాలను గురించి తెలుసుకోవటం, అభ్యసనాన్ని ప్రతిష్టపరచడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపినది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 సెకండరీ ఎడ్యుకేషన్, ఆప్షన్ 4 వచ్చేసి NCF 2005. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఏం చేసిందంటే ప్రకృతిని పరిసరాల గురించి తెలుసుకోవటం, అలాగే అభ్యసనాన్ని ప్రతిష్టపరచడం వచ్చేసి సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పింది ఎవరంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్రింది వాణిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రయోగం చేయడం, ఆప్షన్ 2 పరికల్పన ప్రతిపాదన, ఆప్షన్ 3 దత్తాంశ వ్యాఖ్యానం, ఆప్షన్ 4 వర్గీకరించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వర్గీకరించడం. మౌలిక ప్రక్రియ ఏంటంటే వర్గీకరించడం వచ్చేసి మౌలిక ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచింపవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ లాక్, ఆప్షన్ 2 CG హెంపెల్, ఆప్షన్ 3 ఆగస్ట్ కోమ్టే, ఆప్షన్ 4 బెంజమిన్ పియర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 CG హెంపెల్. గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము, విశ్లేషణలన్నీ తార్కికమైనటువంటి భావనలని నిర్వచించింది ఎవరు? CG హెంపెల్. నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భావనలు, ఆప్షన్ 2 సూత్రాలు, ఆప్షన్ 3 ప్రక్రియలు, ఆప్షన్ 4 సిద్ధాంతాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రక్రియలు. ప్రక్రియలు వచ్చేసి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణాలు. నెక్స్ట్ సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యసనమే సంగీతమని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూరిపిడస్, ఆప్షన్ 2 లైబ్నిజ్, ఆప్షన్ 3 కాంట్, ఆప్షన్ 4 లాక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాంట్. కాంట్ అనేసి ఏం చెప్పారంటే సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యసనమే సంగీతం అని వ్యాఖ్యానించిన వారు ఎవరంటే కాంట్.